కొంతమంది అడుగుతూ ఉంటారు, మన పెద్దలను ఉద్దేశించి ఏదైనా దాన ధర్మాదులు చేసి ఉంటే అవన్నీ కూడా వాళ్ళకి అందుతాయా అని. ఖచ్చితంగా అందుతాయని మన శాస్త్రం చెప్తూ ఉంది. కానీ లౌకిక ఉదాహరణ కావాలి అనుకుంటే మనకు సంబంధించిన ఎవరో ఒక వ్యక్తి పరదేశంలో ఉంటారు. వాళ్ళకి డబ్బు పంపించే విధానంలో మనం ఏం చేస్తాం, ఇక్కడి నుంచి బ్యాంకుకు వెళ్ళి వాళ్ళ అకౌంట్లో డబ్బును డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ చేసిన తర్వాత కొంత సమయానికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. మనం వేసినటువంటి డబ్బులు ఇక్కడే ఉన్నాయి, కానీ కాసేపటికి డబ్బులు అందాయి అని వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. అక్కడ డబ్బు ఎలా అందుతుంది, వాళ్ళకి ఏ రూపంలో వినియోగంలో ఉందో ఆ రూపంలో అందుతుంది. ఇక్కడ మనకు రూపీలాగా మనం డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఒకవేళ అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళకి డాలర్ రూపంలో అది కన్వర్ట్ అవుతుంది. ఇది మనం చూస్తూ ఉంటాం కదా. అట్లానే పెద్దలకు సంబంధించి ఏ దాన ధర్మాదులు చేసినా అవన్నీ కూడా వాళ్ళకి చెందుతాయి. వాళ్ళకి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో వాళ్ళకు చెంది వాళ్ళు సంతోషపడతారు. కానీ ఇవి మనకు చెందుతాయా అంటే శాస్త్రం ఖచ్చితంగా చెందుతాయని చెప్తుంది. మనకి లౌకిక ఉదాహరణ సరిపోతుంది. లౌకికంలో ఇట్లాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. శాస్త్రం చెప్పింది పెద్దలు చనిపోయిన రోజున వాళ్ళను ఉద్దేశించి శ్రాద్ధాది కర్మలు చేయడం, దాన ధర్మాదులు చేయడం తప్పనిసరి అని. అలా చేసి మీరు సుఖంగా ఉండి జీవితంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్దురు కాక.